బా పొద్దున్నే భలే వేస్తారు కదా ఇట్లా ఫోటో, మళ్ళీ ఆ ఫోటో కూడా ఇగో ఇట్లా పిడికిలు బిగించి ఒక్క గుద్దితే ఈడీ కానీ సిబిఐ కానీ ఐటీ కానీ ఎవరైనా సరే అన్నట్టుగా చూపిస్తుంది. ఆ గుద్దేందో ఆ గుద్దుడేందో చిన్న విషయం కూడా చెప్పట్లే. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఐటీఆర్, కుటుంబ వ్యాపారాలు, వాటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఒక చిన్న విషయం కూడా కవిత చెప్పడం లేదని పిటిషన్లో ఈడీ పేర్కొంది. మేము కోరిన ఈ డేటాను తన లాయర్ కుటుంబ సభ్యులకు చెప్పి మెయిల్లో అందిస్తానని కవిత చెప్పారు. కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ లాయర్ కానీ వివరాలు మాకు అందివ్వలేదు. ఇదే సందర్భంలో కవిత మేనల్లుడు మేక శ్రీశరణ్ బిజినెస్, ఆయన వృత్తి సంబంధిత అంశాలపై అడగ్గా నాకేం తెలియదు అని ఆమె సమాధానం ఇచ్చారని కోర్టుకు వివరించింది. ఇగో లిక్కర్ స్కామ్లో కవిత మేనల్లుడు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని అసలు ముచ్చట. నగదు లావాదేవీలో శ్రీశరణ్ కీలక పాత్ర, సిబిఐ స్పెషల్ కోర్టుకు వెల్లడించిన ఈడీ కవిత కస్టడీ పిటిషన్లో కీలక విషయాలు. దర్యాప్తుకు కవిత సహకరించడం లేదని ఫోన్ల నుంచి డేటాను ఆమె డిలీట్ చేసింది. కవిత ఇంట్లో సోదాల టైంలోనే శ్రీశరణ్ ఫోన్ సీజ్, విచారణకు రావాలని పిలిచినా రాలేదు. ఆయనను విచారిస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని వెల్లడి. హైదరాబాద్లోని శ్రీశరణ్ ఇంట్లో సోదాలు, మరో 3 రోజులు ఈడీ కస్టడీకి కవిత అంటూ. లిక్కర్ స్కామ్లో కవిత మేనల్లుడు మేక శ్రీశరణ్ పేరు తెరపైకి వచ్చింది. కస్టడీలో కవితను విచారించిన సందర్భంగా ఈ స్కామ్లో ఆమె మేనల్లుడు శ్రీశరణ్ కూడా ఉన్నట్లు తేలిందని సిబిఐ స్పెషల్ కోర్టు ఈడీ తెలిపింది. లిక్కర్ స్కామ్లో నగదు లావాదేవీల వ్యవహారాలన్నీ శ్రీశరణ్ అనుసంధానంలోనే జరిగాయని చెప్పింది. కవిత కస్టడీ ముగియడంతో ఈడీ శనివారం ఆమెను ఢిల్లీ రౌస్ అవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టులో హాజరుపరిచింది. ఈ సందర్భంగా కవిత కస్టడీని పొడిగించాలని కోరుతూ 7 పేజీల పిటిషన్ దాఖలు చేసింది. అందులో కీలక విషయాలు వెల్లడించింది. ఈ నెల 15న కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన టైంలో మేక శ్రీశరణ్ ఫోన్ను సీజ్ చేసినాం. ఆ తర్వాత విచారణకు హాజరు కావాలని 2 సార్లు ఆదేశించినాం. కానీ ఆయన విచారణకు రాలేదు. ఇండో స్పిరిట్ కంపెనీకి సంబంధించిన నగదు లావాదేవీల వ్యవహారంలో శ్రీశరణ్ కీలక పాత్ర పోషించాడు. ఆ సమాచారం ఆయన దగ్గర ఉంది. కానీ కేసు దర్యాప్తులకు సహకరించడం లేదని, అందుకే శనివారం అంటే ఈ నెల 23 నిన్న శ్రీశరణ్ ఇంట్లో సోదాలు జరిపినాం. తాజాగా సేకరించిన ఈ సమాచారంపై కవితను మరింత లోతుగా విచారించాల్సి ఉందని పిటిషన్లో ఈడీ పేర్కొందంటూ మొత్తానికి ఆ ఫోన్ల నుంచి డేటా డిలీట్ చేసిందంట. అట్లే అలా మేనల్లుడు శ్రీశరణ్ కీలక పాత్ర పోషించిందంట దీంట్లో. ఇక కిందికి వస్తే మళ్ళీ సేమ్, నా అరెస్టు అక్రమం, వెంటనే ఈడీ కస్టడీ నుంచి రిలీజ్ చేయాలి. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్. హోలీ తర్వాత 25న విచారిస్తామన్న హైకోర్టు అంటూ మొత్తానికి హోలీ తర్వాత విచారిస్తారట. అప్పటిదాకా కస్టడీలోనే ఉంటాడు. బిడ్డ అరెస్టుపై కేసీఆర్ ఎందుకు స్పందించలేదు? కేజ్రీవాల్ని అరెస్టు చేస్తే మాత్రం వెంటనే ఖండించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అవినీతి పరులను అరెస్టు చేస్తే బ్లాక్ డేనా? ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్టు చేశారని కామెంట్ అంటూ సేమ్ ఈ కిషన్ రెడ్డి గారు అన్నటువంటి మాట మనం నిన్న కూడా మన వార్తల్లో మనం కూడా చెప్పినాం. బిడ్డ అరెస్టు మీద ఎందుకు స్పందించలే అసలు? జనరల్గా అయితే బిడ్డ అరెస్టు పైన ఎక్కువ స్పందిస్తారని అందరూ అనుకున్నారు. కానీ భూకంపం వస్తుంది, తెలంగాణ అంత ఆగమాగం అయిపోతుంది అని ఏమేమో చెప్పారు కదా. అందులో కేసీఆర్ కూడా బయటకు వచ్చి ఎంత యుద్ధం చేస్తాడో, ఎంత పోరాటం చేస్తాడో, ఎవరి మీద కొట్లాడతాడేమో అనుకున్నాం మనము. అది లేదు ఇది లేదు గమ్మున కూర్చున్నాడు. కానీ కేజ్రీవాల్ అరెస్ట్ అయితే మాత్రం అది బ్లాక్ డేగా చెప్పిండు. ఆ బ్లాక్ డే అనడానికి ఇగో అంటే అవినీతి పరులను అరెస్ట్ చేస్తే బ్లాక్ డే అంటారా అని చెప్పి కిషన్ రెడ్డి అన్నాడు. ఆధారాలు ఉన్నాయి అంటే పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశారు. ఇంకా దొంగ మాటలు చెప్పుడు, ఇంకా మా తప్పేం లేదని ఇగో ఇట్లా చూపించుడు పిడికిలి. నేను సాధించిన సుశిరా ఏ మొగంతో నన్ను అయిందా ఈ దందా? నేను చేసిన ఒక ఆడకూతురునై ఒక మహిళనై కూడా నేను ఇట్లాంటి దందా వేసి దేశంలో పేరు తీసుకొచ్చిన మన తెలంగాణకు అని చెప్పి ఇట్లా పిడికిలు అయితే చూపిస్తుంది ఆమె.